హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అన్నమాట. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది నేను సండే రోజు పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను పూజ ఎలా చేసుకున్నాను, పూజా విధానం నాకు నచ్చినట్టుగా వచ్చినట్టుగా అయితే చేసుకున్నాను, ఏ హడావుడి లేకుండా. అమ్మవారైతే ఇంకా నేను ఒకటే మనసులో అనుకున్నాను అనమాట, నచ్చినట్టుగా చేయించుకోమ్మ తల్లి అని. ఇంకా అలానే ఇంకా నాకు వచ్చింది తోచినట్టుగా అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇది మార్నింగ్ 4 o'clockకి. మార్నింగే 4కే ఎందుకు లేచానంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు వాళ్ళు లేచిన తర్వాత 2-3 గంటలైనా సరే చిన్న పూజ అయినా సరే నాకు సరిపోదన్నమాట. ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు పడుకున్నప్పుడే కొంచెం ముందు లేచి పని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఉంటే తెలుసు, ఇంకా కోప్పడాలి అటు ఇటు అని, ఇంకా ఎవరి హెల్ప్ లేదు కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే నచ్చినట్టుగా చేసుకుందామని మార్నింగ్ అయితే లేచానమాట. ఇంకా నైటే అన్నీ నానబెట్టుకొని పూజ రూమ్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా ఈ పిల్లల వల్ల. ఇంకా కలశం పెట్టి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కలశం అయితే పెట్టట్లేదు. ఎందుకంటే మాకు పూజ రూమ్ చిన్నగా ఉంది, సపరేట్గా పెడదామంటే పిల్లలు దాన్ని డిస్టర్బ్ చేస్తారు. మళ్ళీ ఇంకా అదొక అనుమానం అవుతుంది నాకు. ఇంకా అందువల్ల కలశం అయితే పెట్టట్లేదు. మామూలుగా సింపుల్గా చీర అయితే పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నాను. నేను ఎలా చేస్తాను అన్నదైతే ఈ వీడియో మొత్తం చూసేసేయండి స్కిప్ చేయకుండా. ఇంకా మార్నింగ్ అయితే బయట నీళ్ళు జల్లేసుకొని ఇంకా ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయితే ఊడ్చేసుకున్నా. మళ్ళీ మాపు కూడా పెట్టేసుకున్నా. నైట్ పెట్టే ఇప్పుడు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా నైట్ పెట్టుకున్న పూర్ణంలోకి బియ్యమను మినపప్పు అయితే నానబెట్టాను అనమాట. ఇంకా వడాను ఇంక ఇవి చేద్దామని కొంచెం కొంచెమే చేస్తున్నా, ఎక్కువ హడావుడి లేకుండా. ఇంకా పులిహోర అయితే చేయట్లేదు. ఇంకా మళ్ళీ రైస్ ఇంకా పెద్ద పని అవుతుందని నాకు నచ్చిన అన్నీ అయితే చేసుకుంటున్నాను. 3 రకాలు చేద్దామని. ఇంకా శనగలు కూడా ఎర్ర శనగలు నానబెట్టుకున్నాను అనమాట. అవి కూడా ప్రసాదంగా పెట్టొచ్చని. ఇలా అయితే శనగపప్పు నైటే నానబెట్టుకున్నా. ఇంకా అది కూడా కుక్కర్ విజిల్కి అయితే పెడుతున్నాను. ఈ కుక్కర్ విజిల్ ఇలా స్టార్ట్ అయిందో లేదో ఇంకా మా వాడు లేసేసాడనమాట. ఇంకా విజిల్ పెట్టి నేను బయట ముగ్గేద్దామని అయితే వెళ్ళాను. ఆలోపే తెల్లారింది కూడా కొంచెం లైట్గా 5-5:30 అలా అయిపోయింది. ఇంకా లేచాడు. వీడిని లేచి కొద్దిసేపు ప్యాంపర్ చేసేసరికి నాకు 1/2 అవర్ పైగే పట్టేసింది. వాడు అసలు ఎంతకీ ఏడుపు ఆపడం లేదు. ఇంకా వాడిని ఊకోయించి అందరు లేస్తారేమో అని అదొక భయం అవుతుంది. ఇంకా ఏదో విధంగా అయితే సర్ది చెప్పా. ఒక చాక్లెట్ ఇచ్చా, అది ఓపెన్ అయితే చేయలేదు కానీ అది పట్టుకొని ఇంకా నా దగ్గర అయితే కూర్చున్నాడు అనమాట. ఇంకా ముగ్గు ఏదో వేద్దాం అనుకున్నా. ఇంకా మా వాడి చికాకు వల్ల ఇంకా ఇదైతే చిన్న ముగ్గు అయితే వేసేసాను. మీరు ముందే అనుకుంటారా ముగ్గు వేసేటప్పుడు అప్పటికప్పుడు వేస్తారా? నేనైతే ముగ్గు గిన్నె పట్టుకోగానే చేతికి ఏ ముగ్గు వస్తే ఇంకా అదే వేస్తాను. ముందు రోజు అయితే ఇది వేయాలి అని అయితే అనుకోను. ఇంకా నేను వరలక్ష్మి వ్రతం రోజు కూడా అంతే. ఇంకా నాకు నచ్చిందే వేసానమాట. ఆ టయానికి ఏది గుర్తొస్తే అదే. ఈ ముగ్గు అయితే పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ అయితే వేసాను అనమాట. రోజు ముగ్గు వేసినా కూడా అంత కళ ఉండదు కానీ పసుపు కుంకుమ వేసిన రోజు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముగ్గు. ఆ రోజు మంచిగా అనిపిస్తుంది. ఇంకా విలేజ్ స్టైల్లో ఇట్లా అలకటం అది ఆ ఫీల్ రావాలని ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా మా చిన్నోడి దడిచి అసలు నేను ఇక్కడ ముగ్గు పెట్టాను, రోజు ఇక్కడ కూర్చుంటాడు. ఇంకా ఈరోజు ఇంకా ఏదో విధంగా పెడదాంలే, ఇలా చేస్తే ఏంటంటే మంచి విలేజ్ వైబ్ వస్తుందని ఇంకా ఇలా అయితే పెట్టాను. ఇంటి దగ్గర అయితే మట్టితో అలుకుతారు కదా, ఇంకా అలా నేను ఇక్కడ చేయలేను కాబట్టి సిటీలో ఇంకా పసుపుతో అయితే రుద్దేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా కూర్చుండి ఇంట్లో ప్రశాంతంగా ఏడవట్లేదు, ఏడుపు అయితే ఆపేశాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు స్నానం చేసేటప్పుడు. ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేసుకొని గ్యాస్ మీద ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది పసుపుతో అట్లా అని ఇంకా ముగ్గు పెట్టడం. ఇంకా స్నానం అయితే చేసాం నేను నా చిన్న కొడుకు. ఇంకా తలస్నానం చేసి వచ్చి ఇంకా గడపనైతే పూజిస్తున్నాను అనమాట. గడప మీద కూడా రోజు ఇట్లా
ఏదైనా పండగలకి కానీ నేను ఎప్పుడూ ముగ్గు వేయను, ఎందుకంటే వీళ్ళ డ్రెస్సులు ఖరాబ్ అయితే ఇంకా మావాడు మొత్తం పూసుకుంటాడని. ఇంక ఈరోజు పర్లేదు, ఎట్లా పూసుకున్నా ఏం లేదు, ఉతుకొచ్చులే అని. ఏం పర్లేదు, అంతకైతే వాష్ చేసుకోవచ్చా. ఈ ఒక్క రోజు అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. నాకు నచ్చినట్టుగా ఇక వేద్దామన్నట్టుగా చిన్నగా సింపుల్గా వేశాను. ఇంకా గడప తల్లిని అయితే మంచిగా పూజించుకున్నాను. ఇంకా ముగ్గులు కూడా వేసిన తర్వాత బయట కూడా తడి చాపిస్తూ అయితే ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఫాస్ట్గా అయితే ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ఏదో చిన్న డిజైన్ అయితే వేద్దామని అయితే వేస్తున్నాను తడి చాపిస్తే. ఇక్కడ పొడి ముగ్గు వేస్తే ఏంటంటే మొత్తం చెల్లా చెదరవుతుంది, బండ కదా ఆగదు. కింద అయితే ఏం కాదని కింద అయితే ముగ్గు వేస్తాను అనమాట. ఇక్కడ డైలీ వేయను నేను, ఎప్పుడో ఒకసారి పూజ ఉంటే ఏదైనా ఫెస్టివల్స్కే వేస్తాను. ఇంకా తర్వాత గ్యాస్ని అయితే మంచిగా నైట్ క్లీన్ చేసుకున్నా కూడా ఒకసారి నీళ్ళు ఇట్లా చిమ్మి చేసుకున్నాను అనమాట. ఇంకా పసుపు బొట్లు పెట్టేసి ఇంకా పాలైతే పొంగిచ్చాను. పాలైతే అనుమానం లేకుండా మంచిగా పొంగాయి నిండుగా. మళ్ళీ గ్యాస్ అయితే కడుగుతూనే ఉన్న 2 times పొంగాయి. అలానే పాలు ఇంక అట్టు కడతాయేమని వాటర్ అయితే పోసి వాష్ చేసుకున్నా. ఇంకా పప్పు ఉడిగిపోయింది కదా, దాంట్లో కొంచెం బెల్లం వేసి దాన్ని చిదిమైతే బెల్లం వేసి ఇంకా దాంట్లో అయితే వేసేసాను అనమాట. ఇంకా పూర్ణంకి రెడీ చేస్తున్నాను. ఇంక ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇది కొంచెం నాకు లేటే అయింది, బెల్లం ఎక్కువ అయిపోయింది. జోరు అయ్యేసరికి ఎక్కువసేపే ఉంచాను. పప్పు మాత్రం నైటే నానబెట్టుకున్నా కాబట్టి మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ వేసేసరికి అంత తీయగా ఏం కాలేదు, కానీ కొంచెం ఫస్టే నేను మెత్తగా అనుకున్నాను కదా పప్పు, దాంతో ఇంకా అందువల్ల ఎక్కువ లేట్ అనిపించింది. ఇంకా పరమన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. సిమ్లో బెల్లం వేసి సిమ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఆయిల్ అయితే పోసి పక్కన ఇంకా వడలని పూర్ణాలు చేసుకుందామని అయితే చేస్తున్నాను అనమాట. ఈసారి పెద్ద కళాయే పెట్టా, ఎప్పుడు చిన్నది పెడితే లేట్ అవుతుంది. 2-3 అంటే 4-5 పడతాయి చిన్న కళాయిలో. ఇంకా లేట్ అవుతుంది కదా అని అయితే పెద్దది పెట్టేసా, ఎమ్మటే అయిపోతుంది కదా అని. ఇంకా ఈ పిండిలో అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసి ఇంకా మంచిగా ఇట్లా కలుపుతున్నా అనమాట. మిక్సీలో పట్టినా కూడా రోట్లో ఫీలింగ్ రావాలంటే దీన్ని ఎక్కువ ఇట్లా ప్రెస్ చేస్తూ ఇట్లా కలపాలన్నమాట, బాగా బీట్ చేయాలి. అట్లయితే వడలు మంచిగా పొంగినట్టు క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు వడలు వేసినా ఇలానే చేస్తా. పట్టిన తర్వాత కొంచెం సేపు అలా పక్కకు పెట్టి ఇలా బీట్ అయితే చేస్తానన్నమాట. ఎక్కువసేపు చేస్తే ఏంటంటే మంచిగా స్పాంజిల్లాగా వస్తాయి. ఇంకా నేను ఎక్కువ అయితే చేయలేదు, ఒక వాయి అవి పూర్ణాలు ఒక వాయి అయితే చేశాను. ఎక్కువ చేసినా మా ఇంట్లో మిగులుతాయి. ఇంకా ప్రసాదం నాకు ఇంకా వీలు పడదు ఎక్కువ చేయాలన్న మెయిన్ రీజన్ అయితే అది. ఇంకా ఫస్ట్ అయితే పూర్ణాలు వడలైపోయిన తర్వాత పూర్ణాలు అయితే చేశాను. ఫస్ట్ చేయితో వేసాను అనమాట. స్పూన్తో అందరూ వేస్తారు కదా, ఎలా వస్తాయని ట్రై చేసా. చేయితో కంటే స్పూన్తో వేస్తే అంటే మంచిగా అనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే స్పూన్తో వేసినా కూడా ఒకసారి ఎమ్మటే వేయకూడదు, 2-3 సార్లు దాన్ని అటు ఇటు అనాలన్నమాట. పిండి మంచిగా పట్టిన తర్వాత ఇంకా దాంట్లో వేసేసుకోవడమే. కొత్తగా స్టార్టింగ్ పూర్ణాలు రాని వాళ్ళకైతే స్పూన్తో చేస్తేనే బెటరు. పిండి ఎక్కువ వాటర్ కలపకుండా చిక్కగా కలుపుకోవాలి, ఇడ్లీ పిండిలాగా. దాంతో అలా కలిపిన తర్వాత స్పూన్తో వేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పూర్ణాలు రాని వాళ్ళకు కూడా ఈజీగా చేయొచ్చు అన్నమాట. నేను ముందు యూట్యూబ్లో చూసి చేసుకున్నాను. ఇంతకుముందు వినాయక చవితి అప్పుడు ప్రసాదాల కోసం అయితే చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయి, కొన్ని పగిలాయి కూడా. ఇప్పుడైతే చాలా అంటే చాలా మంచిగా వచ్చాయన్నమాట ప్రసాదాలు. ఇంకా నేను పని అంతా అయిపోయిన తర్వాత కాళ్ళకు పసుపు రాసుకొని ఇంకా పూజ అయితే మొత్తం సిద్ధం చేసుకున్నాను. మామిడి ఆకులు కూడా ఏమో రేటు ఉన్నాయి అసలు. 20 రూపాయలకి ఇంత కొంచెం పెడుతున్నాడు ఆయన. అసలు ఫోన్పే కుదరదు, అసలు తీసుకొని లేకపోతే లేదన్నట్టే ఉంది బయట. అసలు కొంతమంది జనమా, ఎంత జనమో. అరిటాకులు, మామిడాకులు, అంత రష్ని అయితే గుళ్ళో తర్వాత ఇంకా ఈ వీధిలో ఇంకా అక్కడ అమ్మే దగ్గర చూడడమే, పూల దగ్గర కానీ బట్టల షాప్లో కానీ ఎక్కడ చూసినా జనమే. నిన్న మాత్రం అంత రష్ ఉంటుంది అనుకోలే నేను. ఎప్పుడు మా హస్బెండ్ తెమ్మనేది, ఈసారి మాత్రమే నేను ముందు రోజు చీర తెచ్చుకోదామని సెలక్షన్ కోసమైనా వెళ్ళాలి కదా అని అయితే వెళ్ళాను.
ఇంకా మొత్తం అయితే ఇలా డెకరేట్ చేసుకొని అయితే వెండి ప్రమిదలతో దీపం పెట్టానన్నమాట. ఎప్పుడు నార్మల్ ప్రమిదలతోటే పెడతా, ఈసారి ఏంటంటే వెండి ప్రమిదలతో పెట్టుకున్నాను. స్పెషల్ ఎకేషన్స్ ఏమన్నా ఉంటే ఇలానే చేస్తాను. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చాను, పండ్లు ప్రసాదాలు, చీర అయితే పెట్టుకున్నాను, అమ్మకి వాయినం అయితే ఇచ్చుకున్నాను. ఇంకా లాస్ట్కి అయితే హారతి కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా మంచిగా దండం పెట్టుకొని ఈసారి కోరిక గట్టిగా కోరుకున్నా అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఈ పూజ ఎలా చేశారన్నది కామెంట్ కూడా చేయండి. నా పూజ అయితే ఎలా ఉందో చెప్పేసి